హాయ్ హలో వెల్కమ్ టు పూజీరామ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సెంటర్ క్లిప్ మీద మనం డిజైన్ వేసుకోవాలో చూసుకుందాము. నేనైతే ఈరోజు లోటస్ డిజైన్ అయితే ఎంచుకున్నాను. దానికి కావాల్సిన స్టోన్స్ ఏంటి అంటే 8K పింక్ కలర్ కుందన్స్ అండ్ మూన్ షేప్ మ్యాట్లోని గ్రీన్ కలర్ కుందన్స్, B7000 గమ్తో అయితే నేనైతే చేయబోతున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. క్లిప్ డిజైన్ కూడా చాలా ఈజీ అండి. కాకపోతే లోటస్ డిజైన్ దగ్గర కొంచెం అయితే మనం జాగ్రత్త పడాలి, ఎందుకంటే స్టోన్స్ అనేవి కదిలిపోతూ ఉంటాయి. సో మనం కొంచెం జాగ్రత్త అయితే పడాలి. మనమైతే స్టార్ట్ చేసేద్దాము డిజైన్. ఫస్ట్ అయితే గ్లూని అప్లై చేసుకోండి. కింద పార్ట్లో అయితే గ్లూ అప్లై చేసుకోండి. ఇలా గ్లూని అయితే అప్లై చేసుకున్న తర్వాత మూన్ షేప్ కుందన్స్ని అయితే స్టిక్ చేసుకోండి. ఇలా అయితే చూసుకొని నీట్గా స్టిక్ చేసుకోండి. తొందర అయితే పడొద్దు. మూన్ షేప్ కుందన్స్ అన్నీ ఈక్వల్గా అయితే రావాలండి. ఇలా చూసుకొని అయితే నీట్గా స్టిక్ చేసుకోండి. చూడండి ఇలాగా. సేమ్ ఇది కూడా అంతేనండి. గమ్ ఆరిపోయిన తర్వాత అయితే మనము డిజైన్ ఏమీ చేయలేము కాబట్టి పెట్టుకుంటున్నప్పుడే జాగ్రత్తగా చూసుకొని అయితే పెట్టుకోండి. ఇలా చూసుకొని జాగ్రత్తగా కుందన్స్ అయితే సెట్ చేసుకోండి. ఇలా అయితే పెట్టుకున్న తర్వాత అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి. చూడండి అన్నీ ఈక్వల్గా వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే 8K కుందన్స్ని అయితే మనం లోటస్ డిజైన్లో తెచ్చుకుందాము. సో దానికైతే మొత్తం గ్లూ అప్లై చేసేసేయండి. ఒకటి చేసుకొద్దాము, ఒక్కొక్క ఫ్లవర్ చేసుకొద్దాము. సో కరెక్ట్గా చూడండి, ఈ 2 మూన్ షేప్ కుందన్స్కి కరెక్ట్గా సెంటర్లో అయితే పెట్టండి దీన్ని. ఇదిగోండి ఇలా కరెక్ట్గా సెంటర్లో అయితే పెట్టండి.
దీన్ని సైడ్కి ఇలా పెట్టండి. సేమ్ ఇట్ సైడ్ కూడా సేమ్ అలానే పెట్టండి. ఇదిగోండి, చూసారు కదా, ఇలా అయితే వస్తుంది. సేమ్ అలాగే చూసుకుని అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇలా అయితే స్టోన్స్ అనేవి స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే గ్లూని అప్లై చేయండి. ఇలాగా నేను చూపించినట్టు ఇలా గ్లూని అయితే అప్లై చేయండి. ఇదిగోండి, ఇలా అయితే స్టిక్ చేసుకోండి. చూసారు కదా, ఇలా అయితే స్టిక్ చేసుకోండి. సేమ్ మొత్తం అన్నీ కూడా అలానే స్టిక్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా అయితే స్టిక్ చేసుకోండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే స్టిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే గోల్డ్ కలర్ కుందన్ సెట్ తీసుకోండి. గోల్డ్ కలర్ కుందన్ సెట్ తీసుకోండి.
బిగ్ సైజ్ గోల్డ్ కలర్ కుందన్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత కిందన మనం మూన్ షేప్ పెట్టాం కదండి స్టోన్స్, సెంటర్లో అయితే అప్లై చేయండి. గమ్ అనేది అప్లై చేసి స్టిక్ చేయండి అక్కడ. ఇలా సెంటర్లో అయితే స్టిక్ చేసుకోండి. సేమ్ మొత్తం కూడా అలానే స్టిక్ చేయండి. ఇలా అయితే మొత్తం గ్లూ అప్లై చేసుకొని ఇలా అయితే స్టిక్ చేసుకోండి. చూసారు కదండి, అంతే సింపుల్గా ఎంత ఫాస్ట్గా మనం చేసేసుకున్నామో చూసారు కదా. పెద్ద కష్టమేం ఉండదండి. కాకపోతే స్టోన్ పైన స్టోన్ అయితే స్టిక్ చేస్తాం కాబట్టి కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటుంది. దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసేస్తే కష్టమేమి ఉండదండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూసారు కదండి, ఈ రోజుకైతే వీడియో ఎంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోస్ మీకు ఏం కావాలైతే కూడా కమెంట్ చేయండి. అవైతే నేను ఖచ్చితంగా చేసి పెడతాను. అండ్ లైక్ కూడా చేయడం మర్చిపోకండి. ఈ రోజుకి వీడియో అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.